వెల్కమ్ టు ఫోకస్. గోల్డ్ రేట్లు మరింత దిగొస్తాయా? మైండ్ బ్లాక్ అయ్యేలా తగ్గుతాయా? తులం 1,20,000 అవుతుందా? ఇంకా పడిపోతుందనే భయంతో అమ్మేస్తున్నారా? ఈ వినూత్న ధోరణికి కారణాలేంటి? ఇది మంచిదా కాదా? గోల్డ్ రీసైక్లింగ్ బిజినెస్ ఊపందుకుందా? బంగారం భవిష్యత్ ఎలా ఉండబోతోంది? నిపుణుల అంచనాలేంటి? ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం దిగొస్తోంది. ఆల్ టైమ్ నుంచి ఏకంగా 50,000 తగ్గింది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. తులం 1,20,000కు వస్తుందని నిపుణులు అంచనా నిజమవుతాయా? మరోవైపు పాత బంగారాన్ని అమ్ముకునేందుకు పరుగులు పెడుతున్నారు ప్రజలు. ఇప్పుడే అమ్మితే 1,40,000 వస్తాయని ఆశపెడుతున్నారు. గోల్డ్ రేట్లు నిజంగా మైండ్ బ్లాక్ అయ్యేలా దిగొస్తాయా? దీనికి కారణాలేంటి? గోల్డ్ రేట్లు మరింత దిగొస్తాయా? మైండ్ బ్లాక్ అయ్యేలా తగ్గుతాయా? తులం 1,20,000 అవుతుందా? ఇంకా పడిపోతుందనే భయంతో అమ్మేస్తున్నారా? ఈ వినూత్న ధోరణికి కారణాలేంటి? ఇది మంచిదా కాదా? గోల్డ్ రీసైక్లింగ్ బిజినెస్ ఊపందుకుందా? బంగారం భవిష్యత్ ఎలా ఉండబోతోంది? నిపుణుల అంచనాలేమిటి? కొన్ని నెలల క్రితం దాకా పసిడి పరుగుకు పట్టపగ్గాలు లేవు. ఆకాశమే హద్దుగా దూసుకెళ్ళింది. దమ్ముంటే కొనండి చూద్దామంటూ ఛాలెంజ్ చేస్తూ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసింది. ఏడాదిన్నరగా ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ హైలను టచ్ చేసింది. ఇక బంగారం కొనడం కష్టమే అనుకునేలా గోల్డ్ రన్ కొనసాగింది. బంగారం దుకాణాలకు వెళ్లాలంటే భయపడేలా చేసింది. కానీ ఒక్కసారి బంగారం ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయింది. కొన్ని వారాలుగా డౌన్ఫాల్ కంటిన్యూ అవుతోంది. 5-10,000 కాదు, ఏకంగా తులంపై దాదాపు 50,000 తగ్గింది. అవును, ఇది నిజం. కొన్ని నెలల్లోనే ఈ స్థాయిలో తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలో 1,92,991 రూపాయల దగ్గర ఆల్ టైమ్ హైను టచ్ చేసింది గోల్డ్. ఇప్పుడు 1,43,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ లెక్కన చూస్తే దాదాపు 50,000 తగ్గిందన్నమాట. సుమారు 26% పతనాన్ని నమోదు చేసింది. ఇది ఇలాగే తగ్గుతుందా అంటే మార్కెట్ నిపుణులు అవునంటున్నారు. తులం 1,20,000 దాకా దిగిరావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో బంగారం ధరలు పడిపోతాయనే భయంతో ఉన్న పాత బంగారు ఆభరణాలను అమ్మి నగదుగా మార్చుకునేందుకు జనం ఎగబడుతున్నారు. ఇలా ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఏకంగా 50 టన్నుల పాత బంగారాన్ని అమ్మేశారు. దీంతో ఈ 3 నెలల్లో ఏకంగా 43% మేర పాత బంగారం అమ్మకాలు పెరిగిపోయాయి. గతేడాది రీసైకిల్డ్ గోల్డ్ వాటా 125 నుంచి 150 టన్నులుగా ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ ఏడాది అది 200 నుంచి 250 టన్నులకు చేరవచ్చు. భారతీయ కుటుంబాల దగ్గర సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా. ఈ విధంగా అంతర్గతంగానే రీసైక్లింగ్ పెరగడం వల్ల దేశానికి పసిడి దిగుమతుల భారం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యే అవకాశం ఉంటుందని కూడా విశ్లేషిస్తున్నారు మార్కెట్ నిపుణులు. ఇంకా ధరలు కుప్పకూలుతాయనే భయమే అమ్మడానికి కారణమా అంటే అవుననే సమాధానమే వస్తోంది. 1,20,000 రూపాయలకు పడిపోతుందనే టెన్షన్ ఇలా చేయిస్తోంది. ఇప్పుడే పాత బంగారం అమ్మేసుకోవడం బెటర్ అనుకుంటున్నారు జనం. బంగారం రేటు తగ్గే కొద్దీ ఇంట్లో బంగారానికి వాల్యూ పడిపోతుందని భయపడిపోతున్నారు. అందుకే మార్కెట్లో పాత బంగారానికి ఫుల్ డిమాండ్ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో భారతీయ కుటుంబాలు ఇంకా ధరలు భారీగా పడిపోతాయేమో అనే ఆందోళనతో పాత బంగారాన్ని అమ్మేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలామంది తమ ఇళ్లల్లో ఉన్న పాత బంగారు నగలను అమ్మేందుకు పరుగులు తీస్తున్నారు. ఒకప్పుడు బంగారాన్ని తరాల సంపదగా భావించిన వారంతా ఇప్పుడు అదే బంగారాన్ని అవసరమైనప్పుడు క్యాష్గా మార్చుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అంచనాల ప్రకారం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనే దాదాపు 50 టన్నుల పాత బంగారం విక్రయించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43% అధికం. గతంలో 1,80,000 వరకు వెళ్లిన 10 గ్రాముల గోల్డ్ ధర ప్రస్తుతం సుమారు 1,40,000 రూపాయలకు చేరింది. ఆపై 1,20,000 వరకు కూడా పడిపోవచ్చనే అంచనాలున్నాయి. దాంతో చాలామంది ఇప్పుడే ఉన్న బంగారమంతా అమ్మి భారీగా లాభాలను పొందాలని ఆరాటపడుతున్నారు. దేశంలో పాత బంగారాన్ని బయటకు తీయడం ద్వారా గోల్డ్ రీసైక్లింగ్ రంగానికి కొత్త ఊపునిస్తోంది. ముత్తూట్ ఎగ్జిమ్, ఆగ్మెంట్ వంటి సంస్థలు పాత గోల్డ్ కొనుగోలు చేసి శుద్ధి చేసి తిరిగి నగల తయారీదారులకు అందిస్తున్నాయి. తద్వారా కొత్తగా గనుల నుంచి బంగారం తవ్వాల్సిన అవసరం కొంతవరకు తగ్గుతుంది. అలాగే దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కూడా క్రమంగా తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. భారతీయ కుటుంబాలు దాదాపు 30,000 టన్నుల బంగారాన్ని ఇళ్లల్లో దాచుకున్నాయని అంచనా. అందులో ఎక్కువ మొత్తం బంగారం అసలు వినియోగంలోనే లేదు. ప్రస్తుతం పెరుగుతున్న రీసైక్లింగ్ ధోరణితో దేశ ఆర్థిక వ్యవస్థకు దాచిన బంగారమంతా మరింత ఉపయోగపడనుంది. నిపుణులు మాత్రం భయంతో కాకుండా వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసమో లేదా
మార్కెట్ పరిస్థితులు, దీర్ఘకాల పెట్టుబడి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే బంగారం అమ్మడం లేదా కొనడం చేయడం బెటర్ అని చెబుతున్నారు. మరోవైపు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును ప్రజలు సీరియస్గా తీసుకున్నారని ఈ పరిణామాలను కొందరు విశ్లేషిస్తుంటే, మరికొందరు మాత్రం పాత బంగారం అమ్మకాలు ఎప్పుడూ జరిగేవేనని అంటున్నారు. కానీ ఇంట్లో ఉన్న బంగారం అమ్మాలనే నిర్ణయం స్వల్పకాలిక ధరల తగ్గుదల అనే అంశంపై కాకుండా వ్యక్తిగత ఆర్థిక అవసరాలపై ఆధారపడి ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో మైండ్ బ్లాక్ అయ్యేలా రేట్లు తగ్గే అవకాశాలున్నాయనేది నిపుణుల అంచనా. అందుకే పాత ఆభరణాలను ఉంచుకోవడం కంటే వాటిని నగదుగా మార్చుకోవడం మేలు అని మన దేశంలోని చాలా కుటుంబాలు పాత బంగారాన్ని అమ్ముతూ ఉండడం హైలైట్. రికార్డు స్థాయిల నుంచి బంగారం ధరలు సుమారు 50,000 రూపాయలు తగ్గినప్పటికీ సాధారణ వినియోగదారుడికి ఇంకా భారంగానే ఉన్నాయి. 1,43,000 రూపాయల ధర పెట్టి కొనుగోలు చేయాలంటే వెనకడుగు వేస్తున్నారు. నిజానికి గోల్డ్ భారతీయులకు సెంటిమెంట్. చేతిలో డబ్బులుంటే ఎంతో కొంత కొనేస్తూ ఉంటారు. పిల్లల పెళ్లిళ్లకైతే తులాల కొద్దీ కొంటూ ఉంటారు. స్టేటస్ను బట్టి ఈ కొనుగోళ్లుంటాయి. ఈ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కారు. ఇంట్లో పెళ్లిడి పిల్లలు ఉంటే ముందే కొంచెం కొంచెం కూడబెడుతూ ఉంటారు. మరికొందరైతే తులం 2 లక్షలకు వెళుతోందని ముందే అంచనా వేసుకున్నారు. ఇలాంటోళ్లను రేట్ పడిపోతుండడం టెన్షన్ పెడుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతుందేమోనన్న భయం వెంటాడుతోంది. దీంతో ఇప్పుడున్న రేటుకు అమ్మేసుకున్నా తులంపై 20,000 అయినా ప్రాఫిట్ వస్తుందని అమ్మేస్తున్నారు. ఇలాంటి వాళ్లే ఎక్కువగా బంగారాన్ని అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరైతే గోల్డ్ లోన్స్ కంటే మంచి ధర ఉన్నప్పుడు విక్రయించడం బెటర్ అనుకుంటున్నారు. ధర బాగా తగ్గాక చేతిలో డబ్బులున్నప్పుడు మళ్లీ కొనొచ్చని భావిస్తున్నారు. బంగారాన్ని ఆభరణంగా ధరించేందుకు కొనుగోలు చేసేవారు కొందరైతే పెట్టుబడి సాధనంగా భావించి కొనేవారు ఇంకొందరు. ఇలా పెట్టుబడి పెట్టిన వారికి పసిడి ఇటీవలి కాలంలో కనకవర్షం కురిపించింది. కానీ గడిచిన కొద్ది రోజులుగా పుత్తడి ధర దిద్దుబాటుకు లోనవుతోంది. మరింత పతనమవుతుందన్న భయాలు నెలకొన్నాయి. దీంతో కొందరు తమ దగ్గర ఉన్న పాత బంగారాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకా ధర పడిపోతే ఆ మేర లాభాన్ని కోల్పోతామని భావించి విక్రయాలకు దిగుతున్నారు. మొత్తానికి గోల్డ్ మార్కెట్ కొలాప్స్తో లాకర్లలో బంగారం మార్కెట్లోకి వస్తోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత ఊపందుకునే ఛాన్స్ ఉంది. గోల్డ్ రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి? దీనికి కారణాలు ఏంటి? అసలు ఆకాశంలో ఉన్న ధరలు పాతాళానికి ఎందుకు వస్తున్నాయి? అంతర్జాతీయంగా జరిగిన బిగ్ చేంజెస్ ఏంటి? అమెరికా, ఇరాన్ మధ్య డీల్ బులియన్ మార్కెట్ను ఎలా ఎఫెక్ట్ చేశాయి? అంతర్జాతీయ పరిణామాలతో గడిచిన ఏడాదిగా ఆకాశమే హద్దుగా పెరిగిన పసిడి ధర గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పడుతూ ఉండడంతో లాభాల స్వీకరణకు దిగుతున్నారు. ఇంతకు మించి పెరగకపోవచ్చన్న అంచనాలే దీనికి కారణమనేది బులియన్ విశ్లేషకుల మాట. రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 1,20,000 రూపాయల మార్కుకు పడిపోవచ్చన్న అంచనాలతో తమ దగ్గర ఉన్న బంగారాన్ని, పసిడి ఆభరణాలను నగదుగా మార్చుకుంటున్నారు. అంతర్జాతీయంగా ఇటీవలి కాలంలో పసిడి ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య తాజా ఘర్షణలతో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచొచ్చన్న అంచనాలు బంగారం ధరల పతనానికి కారణమయ్యాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే సాధారణంగా పసిడిపై పెట్టుబడులు క్షీణిస్తాయి. ఈ 3 నెలల వ్యవధిలోనే గడిచిన దశాబ్దంలోనే ఎన్నడూ లేనంతగా గోల్డ్ వాల్యూ క్షీణించింది. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 12% రేట్లు పడిపోయాయి. ఒకే త్రైమాసికంలో ఇంతటి పతనం చూడడం 2016 డిసెంబర్ తర్వాత ఇదే తొలిసారి. ఇక వెండి పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. సిల్వర్ వాల్యూ కేవలం కొద్ది రోజుల్లోనే 4 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ పతనాన్ని చవిచూసింది. ఏకంగా 17.6% మేర వెండి ధరలు కుప్పకూలాయి. 2022 జూన్ తర్వాత వెండిలో ఇంత పెద్ద క్షీణతను మార్కెట్ వర్గాలు ఎప్పుడూ ఊహించలేదు. వరుసగా 15 నెలల పాటు నాన్ స్టాప్గా పరుగులు పెట్టిన పుత్తడి, వెండి ధరలు ఒక్కసారిగా ఇలా రివర్స్ గేరులోకి వెళ్లడంతో అటు వ్యాపారుల్లోనూ ఇటు పెట్టుబడిదారుల్లోనూ ఒక రకమైన స్తబ్దత నెలకొంది. 2024, 2025లలో బంగారం, వెండి సృష్టించిన ఆల్ టైమ్ రికార్డులు అన్నీ ఇన్ని కావు. 2024లో పసిడి విలువ 28% పుంజుకుంది. ఇక 2025లో అయితే ఏకంగా 65% పెరిగి ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించింది. వెండి ధరల సంగతి సరే సరే. 2024లో 22% పెరిగితే 2025లో ఏకంగా 148% వృద్ధితో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. కేవలం ఏడాది కాలంలో ఈ ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి, మార్చి త్రైమాసికంలో కూడా బంగారం ధర మరో 10% పెరిగింది. ఇక జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే వెండి రేటు ఏకంగా 28% దూసుకెళ్లింది. ఆ ఉధృతి ఏ స్థాయికి చేరిందంటే సరిగ్గా ఈ ఏడాది జనవరి 29న గోల్డ్, సిల్వర్ రేట్లు తమ ఆల్ టైమ్ హై రికార్డును నమోదు చేశాయి. ఆ రోజు తులం బంగారం ధర అక్షరాల 1,83,000 రూపాయలు పలికింది. అలాగే కిలో వెండి ధర ఊహకందని విధంగా 4,04,500 రూపాయల మార్కును టచ్ చేసింది. అప్పట్లో ఈ రేట్లు చూసి
సామాన్యులు ఇక జీవితంలో బంగారం కొనలేమేమోనని అనుకున్నారు. కానీ ఇప్పుడు గోల్డ్ రివర్స్ గేర్ మొదలైంది. 3 రోజుల్లోనే దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల తులం పుత్తడి రేటు ఏకంగా 7,000 రూపాయలు తగ్గింది. అలాగే కిలో వెండి విలువ ఏకంగా 19,500 రూపాయలు డౌన్ అయింది. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ ధర $21.15 క్షీణించి $3,978.06 ఉంటే సిల్వర్ $57.1 ట్రేడ్ అవుతోంది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే మార్కెట్ తలకిందులైంది. అంతలా పరుగులు పెట్టిన బంగారం ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలుతోందనే విషయానికొస్తే దీనికి కొన్ని బలమైన కారణాలున్నాయి. ఒకటి, అమెరికా డాలర్ బాండ్ ఈల్డ్స్ బలపడడం. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి అమెరికా డాలర్కు ఎప్పుడూ రివర్స్ లింక్ ఉంటుంది. డాలర్ బలహీనపడితే బంగారం పెరుగుతుంది, డాలర్ బలపడితే బంగారం తగ్గుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ ఇండెక్స్ విపరీతంగా బలపడింది. దీనితో పాటు యుఎస్ బాండ్లపై వచ్చే ఆదాయం కూడా పెరిగింది. ఇన్వెస్టర్లకు బాండ్ల ద్వారా సురక్షితమైన ఎక్కువ లాభాలు వస్తుండడంతో వాళ్లంతా బంగారంలో ఉన్న పెట్టుబడులను తీసి డాలర్ బాండ్లలో పెట్టడం మొదలుపెట్టారు. దీనివల్ల బంగారంపై అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు తగ్గుతున్నాయి. రెండో కారణం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల అంచనాలు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకులు బాండ్లలో ఇన్వెస్ట్ చేసే వాళ్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది. కానీ బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు. కేవలం ధర పెరిగితేనే లాభం. అందుకే వడ్డీ రేట్లు పెరుగుతాయనే భయంతో ఇన్వెస్టర్లు గోల్డ్ను వదిలించుకుంటున్నారు. మూడో కారణం ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్. ఇన్నాళ్ళు అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి కారణం కావచ్చు, ద్రవ్యోల్బణం కారణం కావచ్చు, మదుపరులు తమ పెట్టుబడులకు రక్షణ కవచంగా గోల్డ్, సిల్వర్ను భావించారు. అందుకే ఎడాపెడా కొనేశారు. ఎప్పుడైతే బంగారం ధర 1,83,000 రూపాయలకు, వెండి 4 లక్షల రూపాయలకు చేరిందో వాళ్లకు భారీగా లాభాలు వచ్చాయి. ఇప్పుడు ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో ఆ లాభాలను చేజిక్కించుకోవడానికి ఇన్వెస్టర్లు విపరీతంగా అమ్మకాలకు దిగుతున్నారు. ఈ భారీ అమ్మకాల వల్ల మార్కెట్లో డిమాండ్ తగ్గి సప్లై ఎక్కువై ధరలు పడిపోతున్నాయి. నాలుగో కారణం టెక్నాలజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి. గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో, ముఖ్యంగా అమెరికా, ఇతర పెద్ద దేశాల స్టాక్ మార్కెట్లలో టెక్నాలజీ షేర్లపై భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. స్టాక్ మార్కెట్లలో నగదు కొరత ఏర్పడినప్పుడు లేదా పెద్ద పెద్ద ఫండ్స్ నష్టాల్లో ఉన్నప్పుడు ఆ నష్టాలను పూడ్చుకోవడానికి ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్ముతూ ఉంటారు. ఈ టెక్ షేర్ల క్రాష్ కూడా పరోక్షంగా గోల్డ్, సిల్వర్ రేట్లను దిగజార్చడానికి ఒక కారణమైంది. ఇక ఐదో కారణం పెరుగుతున్న ద్రవ్యోల్బణం భయాలు. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు సాధారణంగా బంగారానికి డిమాండ్ ఉంటుంది. కానీ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు కఠినమైన నిర్ణయాలు, వడ్డీ రేట్ల పెంపు వంటి చర్యలు తీసుకుంటూ ఉండడంతో మార్కెట్ డౌన్ ట్రెండ్కు దారితీసింది. కానీ నిపుణులు చెబుతున్న మరో ముఖ్యమైన కారణం ఉంది. పశ్చిమాసియా సంక్షోభం, ముడిచమురు ధరలు. కొన్ని నెలలుగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు, గ్యాస్ ఉత్పత్తికి పెద్ద బ్రేకులు పడ్డాయి. ఎప్పుడైతే సప్లై తగ్గిందో డిమాండ్ పెరిగి క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముడిచమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ముంచుకొస్తుంది. ఈ ద్రవ్యోల్బణం భయాల నుంచి తమ డబ్బును కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద ఇన్వెస్టర్లు, సామాన్యులు అందరూ కూడా బంగారం, వెండి కొనుగోలు కోసం ఎగబడ్డారు. అందుకే జనవరిలో ధరలు అంతలా పెరిగాయి. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. తెర వెనుక జరిగిన అమెరికా ఇరాన్ డీల్ మిడిల్ ఈస్ట్లో పరిస్థితులను కొంతమేర కంట్రోల్లోకి తెచ్చింది. యుద్ధ భయాలు తగ్గి ఉద్రిక్తతలు శాంతించాయి. దీంతోపాటు గల్ఫ్ నుంచి క్రూడ్ ఆయిల్ సరఫరా మళ్లీ పుంజుకుంది. దీని ఫలితంగా ముడిచమురు రేట్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. ఎప్పుడైతే ఇంధన ధరలు తగ్గి ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోయాయో ఇన్వెస్టర్లలో ఉన్న భయం పోయింది. దాంతో భయంతో బంగారం కొన్న వాళ్లంతా ఒక్కసారిగా వాటిని మార్కెట్లో అమ్మేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వార్కు పూర్తిగా ఎండ్ కార్డు పడితే మార్కెట్లో ఇంకా పెద్ద కరెక్షన్, అంటే ధరల తగ్గుదల ఉంటుందని, బంగారం ధరలు మరికొంతకాలం పాటు తగ్గుతూనే ఉంటాయని అంతర్జాతీయ మార్కెట్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. వరుసగా 15 నెలల పాటు పెరిగిన రేట్లు ఇప్పుడు అంతే వేగంగా కిందికి వస్తుండడంతో రిలీఫ్నిస్తోంది. అయినా మార్కెట్లో ప్రస్తుతం ఒక విధమైన స్తబ్దత ఉంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మార్కెట్ ఇంకా పూర్తి స్థిరత్వానికి రాలేదు. గల్ఫ్ దేశాల పరిస్థితులు, అమెరికా ఫెడ్ నిర్ణయాలపై ఆధారపడి ధరలు ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. అందుకే కొనుగోలుదారులు ఇంకా తగ్గుతుందేమో అని వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. మరోవైపు దేశంలో గోల్డ్ కొనుగోళ్లు తగ్గాయా? దీనికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు ధర తగ్గిన కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదా? ఇంకా తగ్గుతుందనే వెయిటింగ్ మోడే దీనికి కారణమా? నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయి? గోల్డ్ ఫ్యూచర్ ఏంటి?
దేశవ్యాప్తంగా బంగారం వెండి కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు తగ్గుముఖం పడుతున్నా జనం మాత్రం కొనుగోళ్లకు ఇంకా ఆసక్తి చూపడం లేదు. దీంతో బంగారం వెండి అమ్మకాలతో పాటు దిగుమతులు కూడా భారీగా పడిపోయాయి. దేశంలో కొన్ని నెలలుగా బంగారం వెండి మార్కెట్లలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. ముందు జెట్ స్పీడ్లో దూసుకువెళ్లిన పసిడి ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది మార్చిలో 10 గ్రాముల బంగారం ధర ఆల్ టైమ్ హై ₹1,69,000 చేరింది. ప్రస్తుతం ₹1,43,000 ధర పలుకుతోంది. గత 4 నెలల్లో ఏకంగా ₹30,000 తగ్గింది. ఇక వెండి ధర విషయానికొస్తే మార్చిలో కేజీ వెండి ధర ₹4,10,000 ఉండగా ప్రస్తుతం ₹2,40,000 తగ్గింది. ధరలు తగ్గినప్పటికీ సాధారణంగా భారతీయులకు ఉండే గోల్డ్ క్రేజ్ మాత్రం ఈసారి మార్కెట్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు దిగుమతులు భారీగా పడిపోయాయి. గతంలో దేశంలోకి నెలకు 75 నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారం దిగుమతి అయ్యేది. ఇప్పుడు అది కేవలం 25 నుంచి 30 మెట్రిక్ టన్నులకు పరిమితమైంది. జ్యువెలరీ షాపుల్లో వ్యాపారాలు 70% నుంచి 80% వరకు పడిపోయాయి. ఇక చిన్న షాపులు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న గోల్డ్ స్మిత్లైతే భారీ షోరూమ్లు ఇస్తున్న ఆఫర్లు డిస్కౌంట్ల ధాటికి పోటీ పడలేకపోతున్నారు. పెద్ద షోరూంలు ఆఫర్లు డిస్కౌంట్లు ఇస్తామన్నా కొనుగోలుదారులు రావడం లేదు. అవసరమైతే తప్ప పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు పాత బంగారాన్ని మార్పిడి చేసుకుంటున్నారే తప్ప కొత్త బంగారం కొనడానికి ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్లోనూ భారీగా సేల్స్ డౌన్ అయ్యాయి. ఈ ఏడాది మార్చ్ ఏప్రిల్ నెలల్లో ధరలు ఆల్ టైమ్ హై రికార్డులకు చేరడంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కొనుగోళ్లు ఊహించని విధంగా తగ్గాయి. ప్రస్తుతం ధరలు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ మార్కెట్లో ఇంకా స్తబ్దత కొనసాగుతోందని వ్యాపార వర్గాలంటున్నాయి. సాధారణ రోజుల్లో నగర వ్యాప్తంగా రోజుకు సగటున 150 నుంచి 200 కిలోల వరకు బంగారం ఆభరణాలు కాయిన్స్ రూపంలో అమ్ముడవుతూ ఉంటుంది. అలాగే 1.5 నుంచి 2 టన్నుల వరకు వెండి విక్రయాలు జరుగుతాయి. ధరలు విపరీతంగా పెరగడం, ఆపై మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొనడంతో రోజువారీ అమ్మకాలు 35% నుంచి 40% వరకు పడిపోయాయి. పెళ్లిళ్లు పండుగల సీజన్ ఉన్న నెలల్లో హైదరాబాద్లో నెలకు 4 నుంచి 5 టన్నుల బంగారం, దాదాపు 40 నుంచి 50 టన్నుల వెండి వ్యాపారం జరుగుతుంది. సాఫ్ట్వేర్ ఫార్మా రంగాల విస్తృతితో నగరంలో కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. అయినా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అత్యవసరమైన పెళ్లిళ్ల కస్టమర్లు మినహా సాధారణ కొనుగోలుదారులు మాత్రం మార్కెట్కు రావడానికి సంకోచిస్తున్నారు. దేశంలోని విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడేందుకు, కరెంటు ఖాతా లోటును అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారం దిగుమతిపై సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయంతో మధ్యతరగతి వాసులు పొదుపు బాట పట్టారు. ఆదాయం ఇంటి ఖర్చులకే సరిపోతూ ఉండడంతో బంగారం వెండిపై పెట్టుబడులు తగ్గించారు. అంతర్జాతీయంగా ధరలు దిగిరావడంతో రాబోయే రోజుల్లో బంగారం ధర ఇంకా తగ్గుతుందనే నమ్మకంతో చాలామంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. గత 2 ఏళ్లుగా టన్నుల కొద్దీ బంగారం కొన్న ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు ఈ ఏడాది మొదటి క్వార్టర్లో కొనుగోళ్లను 22% తగ్గించాయి. యుద్ధ వనరుల కోసం రష్యా సెంట్రల్ బ్యాంక్ దాదాపు 30 టన్నుల భౌతిక బంగారాన్ని అమ్మేసింది. గతంలో బంగారం కొని లాకర్లలో దాచుకునేవాళ్లు. వీటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే యువత, ఇన్వెస్టర్లు ఇప్పుడు డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ల వైపు మళ్లుతున్నారు. ఫోన్పే, పేటీఎం వంటి ఫిన్టెక్ యాప్ల ద్వారా కేవలం రూపాయల నుంచి కూడా బంగారం కొనే సదుపాయం ఉండడంతో 25 నుంచి 35 ఏళ్ల వయసు గల యువత డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెడుతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం గత ఏడాది డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు 69% పెరిగి 13.5 టన్నులకు చేరాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹1,43,000 దగ్గర ఉంది. రాబోయే 6 నెలల్లో మార్కెట్లో ఈ ధర తగ్గే అవకాశం ఉంది. బంగారం కొనాలన్న ఆలోచన గతంతో పోలిస్తే ఇప్పుడు జనానికి తగ్గింది. వారి దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు. మనీ ఫ్లో గతంలో కంటే తగ్గింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నా కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇందుకు ధర భారీగా పెరగడమే కారణం. కరోనా టైంలో 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹50,000 ఉండేది. 4 ఏళ్లలో ఈ ధర ₹1,50,000 దాటింది. 80,000, ₹1,00,000 ఉన్నప్పుడు తగ్గుతుందేమోనని కొనలేదు. ఆ ధర ₹1,50,000 దాటి 2 లక్షల వైపు పరుగు తీసింది. గత 3 నెలల నుంచి ధర తగ్గుతోంది. అయినా కొనేందుకు వెనకాడుతున్నారు. కొత్తగా కొనకుండా పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసి కొంత మనీ కట్టి కొత్త నగలు చేయించడం, కొనడం చేస్తున్నారు. మొత్తానికి గోల్డ్ రివర్స్ ట్రెండ్ జనానికి ఊరటనిస్తోంది. 1,00,000 దాకా దిగొస్తే బాగుండునని ఆశిస్తున్నారు. కానీ ₹1,20,000 దగ్గరే ఆగిపోవచ్చనేది ఎక్స్పర్ట్స్ అంచనా. ఏదేమైనా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో గోల్డ్ కొన్నవాళ్లు మాత్రం అమ్మకానికి ఇదే బెటర్ టైం అనుకునేలా పరిస్థితి ఉంది.